1 ఇయర్, ఒక సంవత్సరం పాటు హిందూ పేపర్ చదివితే నువ్వు ప్రపంచాన్ని తెలుసుకుంటావు. అది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ప్లాట్ఫామ్ బేస్. అంటే న్యూస్ పేపర్ చదవండి. న్యూస్ పేపర్ చదివితే సివిల్స్కి ఒక బేస్ ఏర్పడుద్ది. ఫస్ట్ మీరు సివిల్స్ చదవాలనుకున్నప్పుడు మొదట చేయాల్సిన పని న్యూస్ పేపర్ చదవాలి. ఓకే, ఆ న్యూస్ పేపర్ ఎలా చదవాలి ఇదే క్వశ్చన్. అందరూ న్యూస్ పేపర్ చదవాలని చెప్తారు, కానీ ఆ న్యూస్ పేపర్ ఎలా చదవాలి? రీసెంట్గా మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారికి లోకమాన్య తిలక్ అవార్డు వచ్చింది. ఎంతమంది తెలిసి విషయం? ఓకే, సో ఆయన మన నేషనల్ సెక్యూరిటీకి చేసిన కంట్రిబ్యూషన్కి ఆయనకి నిన్న పూణేలో అమిత్ షా గారు అవార్డు ఇచ్చారు. ఇది ఏబిసిడి క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. మనం కనీసం భారత పౌరులమైతే, ఇఫ్ యు ఆర్ అన్ ఇండియన్ సిటిజన్, యూ షుడ్ నో దిస్ ఫ్యాక్ట్. కార్తిక్, యూ షుడ్ నో దిస్ ఫ్యాక్ట్. మీరు కనుక ఇండియన్ సిటిజన్ అయితే బేసిక్గా తెలియాల్సిన అంశం ఇది. అసలు ఐఏఎస్ ప్రిపరేషన్ దాకా పక్కన పెట్టండి. అజిత్ దోవల్ ఆయన దేశానికి చేసిన కంట్రిబ్యూషన్కి, దేశ భద్రత కోసం చేసిన కంట్రిబ్యూషన్కి మనం ఆయనకి లోకమాన్య తిలక్ అవార్డు మన ప్రభుత్వం ఇచ్చింది. ఇది బేసిక్ థింగ్. అలానే ప్రతి సంవత్సరం అస్సాంలో ఫ్లడ్స్ వస్తున్నాయి. ప్రతి సంవత్సరం బ్రహ్మపుత్ర, ఈసారి కూడా విపరీతమైన వరదలు వచ్చాయి. దాదాపు 70-80 మంది చనిపోయారు కూడా ఈ వరదలకి. బ్రహ్మపుత్ర నది చూడటానికి నిన్న ఒక తెలుగు అమ్మాయి, కడప జిల్లా తహసీల్దార్ గారి కూతురు అంట, న్యూస్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఆ అమ్మాయి బ్రహ్మపుత్ర నదిని చూడటానికి వెళ్ళింది, వరదలో చిక్కుకుపోయి చనిపోయింది. తెలుసా మీకు అది? బ్రహ్మపుత్ర, ఎందుకు బ్రహ్మపుత్రకి రెగ్యులర్గా ఫ్లడ్స్ వస్తాయి ప్రతి ఇయర్? బ్రహ్మపుత్ర సారో, అంటే బ్రహ్మపుత్ర వల్ల ప్రతి ఇయర్ ఫ్లడ్స్ వస్తాయి. సారో ఆఫ్ అస్సాం, ఆ టైంలో నార్త్ ఈస్ట్లో చాలా విపరీతమైన ఫ్లడ్స్ వస్తాయి అన్నమాట. ఇది మనకు తెలియాలి. అలానే నిన్న మోడీ గారు ఏపీ వచ్చారు, తర్వాత కర్ణాటక వెళ్ళారు. కర్ణాటకలో ఎక్కడికి వెళ్ళారు? ఏపీలో విశాఖపట్నం అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగ్రేట్ చేశారు, మీ అందరూ తెలుసు. కర్ణాటకలో ఎక్కడికి వెళ్ళారు? ఆంధ్ర తర్వాత కర్ణాటకకి వెళ్ళారు, తెలుసా మీకు అది? కానీ కర్ణాటకలో ఎక్కడికి వెళ్ళారు? మైసూర్ వెళ్ళారా? ఒకవేళ మైసూర్ వెళ్తే అక్కడ ఏం చేశారు? అలానే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టారు. అల్లూరి సీతారామరాజుని మన్యం దొర అని పిలుస్తారు. అల్లం సీతారామరాజు ట్రైబల్స్ యొక్క రైట్స్ కోసం పోరాడారు, ట్రైబల్స్ యొక్క హక్కుల కోసం ఫైట్ చేశారు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారు ట్రైబలా కాదా? అల్లూరి సీతారామరాజు గారు ట్రైబలా కాదా? ఎంతమంది తెలుసు? హీఈస్ నాన్ ట్రైబల్. అల్లూరి సీతారామరాజు, దో హీఈస్ ఎ నాన్ ట్రైబల్, he fought for the rights of tribal community. Though he is a non-tribal, Rampa rebellion is connected with Allur Sitaramaraju. సో ఆయన చరిత్ర మనం చదువుకోవాలి. ఓకే, అలానే మోడీ గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు బొబ్బిలి వీణ, అలానే పొందూరు కద్దరు షాలువా కప్పారు. బొబ్బిలి వీణ, బొబ్బిలి వీణ జిఐ ట్యాగ్ ఉంది, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉంది. బొబ్బిలి వీణ ప్రత్యేకత ఏంటి తెలుసా? ఈ పనస చెక్క, జాక్ వుడ్ అంట, సింగిల్ ఒకటే చెక్కతో మొత్తం వీణ తయారు చేస్తారు. బొబ్బిలి వీణ ప్రత్యేకత ఏంటంటే పార్ట్గా చెక్కలు అతికించరు, ఒకటే చెక్క ముక్కతో బొబ్బిలి వీణ తయారు చేస్తారు. విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన ఆ బొబ్బిలి వీణ అనేది చాలా పాపులర్.
అందుకే దానికి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా ఉంది. మీరు గమనిస్తే మోడీ గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు వీణ ఇస్తారు. ఆ వీణ బొబ్బిలి వీణ గురించి క్వశ్చన్ వస్తుంది. అలానే పొందూరు ఖద్దర్ కూడా జియో ట్యాగ్ ఉంది. శ్రీకాకుళం జిల్లాలో పొందూరు అనే ఒక ఊర్లో ఆ ఖద్దర్ ఫేమస్ అనమాట. దానికి సంబంధించి కూడా మహాత్మా గాంధీ గారు మన ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో, మనకి స్వతంత్ర దినోత్సవం అప్పుడు ఫ్రీడమ్ స్ట్రగుల్ స్వతంత్రం వచ్చే ముందు స్వదేశీ అనే నినాదం తీసుకొచ్చారు. తెలుసు కదా, ఫారెన్ క్లాత్ని పక్కన పెట్టండి, ఇండిజినస్ క్లాత్ని వాడుకోండి అని. అప్పుడు గాంధీ గారికి చాలా నచ్చిన ఖద్దర్, ఇండిజినస్ క్లాత్ ఏదైతే ఉందో అది పొందూరు ఖద్దర్ అనమాట. సో ఏదైతే పొందూరు ఖద్దర్ సాల్వా సీఎం చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి ఇచ్చారో అది 100 సంవత్సరాల క్రితం గాంధీ గారు మెచ్చిన ఖద్దరు. హౌ మెనీ ఆఫ్ యూ నో దిస్ ఫ్యాక్ట్? ఇదే సివిల్స్ ప్రిపరేషన్. ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. ఇవన్నీ ఎలా తెలిసాయి నాకు? నిన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ జరిగినప్పుడు నేను ముందే చదువుకుంది కాదు కదా, నిన్న చదవాల్సిందే ఈ విషయం. నేను నిన్న చదవాల్సింది. అలానే స్పెయిన్ వర్సెస్ మొరక్కో, స్పెయిన్ దేశానికి మొరక్కో దేశానికి ఇప్పుడు ఒక ఇష్యూ అవుతుంది. స్పెయిన్ దేశం మనం అనుకుంటాం దేశం మొత్తం యూరోప్లోనే ఉంది అని, కానీ స్పెయిన్ అనేది ఒక ట్రాన్స్ కాంటినెంటల్ కంట్రీ. కొంత భాగం నార్త్ ఆఫ్రికాలో కూడా ఉంటుంది, జిబ్రాల్టర్ స్ట్రైట్ దగ్గర. దాన్ని సియటా అంటాం. ఈ సియటా ప్రాంతంలోకి, ఆ చిన్న ప్రావిన్స్ లోకి స్పెయిన్ టెరిటరీ ఏదైతే ఆఫ్రికాలో ఉందో పక్కనున్న మొరక్కో నుంచి 50-60 వేల మంది ఇమిగ్రెంట్స్ చొరబాటుదారులు వెళ్ళిపోయారు. దాని మీద పెద్ద గొడవ అవుతుంది. ఇప్పుడు మీ క్వశ్చన్ వస్తే జిబ్రాల్టర్ స్ట్రైట్ ఎక్కడుంది, సియటా ప్రాంతం ఎక్కడుంది, స్పెయిన్ మరియు మొరక్కో మధ్య జరుగుతున్న ఇష్యూ ఏంటి? ఇది క్వశ్చన్. సో ఇట్లా సివిల్స్ ప్రిపరేషన్ అంటే మొదటగా మీరు న్యూస్ పేపర్ రీడింగ్తో మొదలెట్టాలి. న్యూస్ పేపర్ అంటే ప్రాపర్ రీడింగ్. ఉదాహరణకి ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ జరుగుతున్నాయి. ఎక్కడ? గ్లాస్గో ఎక్కడుంది? స్కాట్లాండ్లో ఉంది. ఈ కామన్వెల్త్ గేమ్స్ లో ఎవరెవరు ఏమేం గెలిచారు, ఏ పథకాలు గెలిచారు. అలానే కేరళలో నిన్న విపరీతమైన వర్షాలతో 8 మంది చనిపోయారు. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్. ఈరోజు ఆదివారం కాబట్టి ఎడిటోరియల్ పేజ్ కన్నా కూడా మిగతా పేజీలు ఎక్కువ ఫేమస్ అనమాట, సైన్స్ పేజ్ ఇవన్నీ కూడా. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే బాగా ట్రెండ్ అవుతున్న అంశాలు. ఉదాహరణకి స్పేస్ సైన్స్ లో లాస్ట్ వీక్ స్కై రూట్ వాళ్ళు విక్రమ్-1 అనే రాకెట్ లాంచ్ చేశారు, మిషన్ ఆగమన్. ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఫస్ట్ టైం ఇండియాలో ఒక రాకెట్ లాంచ్ చేయటం. మనకు తెలుసు స్పేస్ ఎక్స్ అమెరికాకి సంబంధించి నాసా వాళ్ళ శాటిలైట్స్ తీసుకెళ్ళటం ఇవన్నీ. కానీ ఇండియాలో హైదరాబాద్ బేస్డ్ స్కై రూట్ అనే సంస్థ ఇప్పుడు రాకెట్ లాంచ్ చేస్తుంది, ప్రైవేట్ సంస్థ. మామూలుగా రాకెట్లు ఇండియాలో ఎవరు లాంచ్ చేస్తారు? ఇస్రో. కానీ స్కై రూట్ లాంచ్ చేసింది. ఇవన్నీ అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా మిడిల్ ఈస్ట్లో వార్ జరుగుతుంది, ఇంకా జరుగుతూనే ఉంది. అమెరికా ఇజ్రాయెల్ ఒక పక్క, ఇరాన్ ఒక పక్క. ఈ వార్లో హార్మూజ్ స్ట్రైట్ కానీ తర్వాత చాబహార్ పోర్ట్ మళ్ళీ వార్తలోకి వచ్చింది ఇప్పుడు. అండ్ ఇండైరెక్ట్ గా బాబెల్ మందం స్ట్రైట్ కూడా ఉంది. ఈ బాబెల్ మందం అనే స్ట్రైట్ ఎక్కడుంది అనేది క్వశ్చన్. ఓకే, సో స్టార్ట్ రీడింగ్ న్యూస్ పేపర్స్ ప్రాపర్లీ. మీ డౌట్ రావచ్చు, మేడం న్యూస్ పేపర్ చదువుతాం కానీ ఏది ఇంపార్టెంటో ఏది అన్ఇంపార్టెంటో ఎలా తెలిసిద్దని. బాలలత మల్వర్పన్ ఇన్స్టాగ్రామ్ ఉంది, బాలలత మేడం అని యూట్యూబ్ ఛానల్ ఉంది. దానిలో థంబ్నెయిల్ చూస్తే ఇది ఇంపార్టెంట్ టాపిక్ అని అర్థమవుతుంది మీకు. ఎందుకంటే నాకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుందో వాటి మీద వీడియో చేసి పెడతా ఉంటాను.
బిగినర్స్ ఎవరైనా మీకు ఏది ఇంపార్టెంట్, న్యూస్ పేపర్లో ఏం చదవాలి ఏం చదవకూడదని డౌట్ వస్తే చక్కగా నా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ హెడ్డింగ్ చూడవచ్చు, మీ సొంతంగా చదువుకోవచ్చు. అది ఫస్ట్ లైన్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, రెండో విషయం ఏంటంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు. ఫస్ట్ న్యూస్ పేపర్స్, రెండోది ఎన్సీఆర్టీ. ఎన్సీఆర్టీ అంటే సిబిఎస్ఈ సిలబస్, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, 6th క్లాస్ టు 12th క్లాస్ పుస్తకాలు. మీకు ఒకవేళ ఆ బుక్స్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఆ బుక్స్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ కావాలంటే మన ఇన్స్టిట్యూట్ని కాంటాక్ట్ చేయొచ్చు, సిఎస్బిఎస్ అకాడమీ. మీకు బుక్స్ ఆన్లైన్లో పంపిస్తారు, వాట్సాప్ ద్వారానో దీని ద్వారా. ఆ నెంబర్ చెప్తాను, 9966436875. రాసుకోండి, 9966436875. 9966436875. ఇది మన నెంబర్. ఐమ్ రిపీటింగ్, 9966436875. ఇక్కడ మీకు కావాల్సిన పూర్తి స్థాయి సిలబస్ బుక్స్ కావచ్చు. మీకు ఇప్పుడు సిలబస్ బుక్స్ ఇచ్చారా, చేతికి ఈటీఎం ఒకసారి. మీకు ఈ సిలబస్ బుక్స్ ఏవైతే ఇచ్చారో ఆ సిలబస్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎనాలిసిస్ ఎలా ఉంటుంది, వీటికి సంబంధించి ఇది సివిల్ సర్వీసెస్ సిలబస్. ఎన్సీఆర్టీ పుస్తకాలు చదువుతూ ఏదైతే సివిల్ సర్వీసెస్ సిలబస్ ఉందో ఈ పుస్తకాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇది బైబుల్, భగవద్గీత, ఖురాన్. ఎవరైతే సిలబస్ నేర్చుకుంటారో, సిలబస్ అర్థం చేసుకుంటారో వాళ్ళకి సగం చదువు వచ్చినట్టే. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటాను న్యూస్ పేపర్లు, సెకండ్ స్టెప్ ఏం చెప్పాను ఎన్సీఆర్టీ పుస్తకాలు. ఎన్సీఆర్టీ పుస్తకాలు మీకు ఏం చదవాలి, ఎలా చదవాలి, లేదా ఆ పుస్తకాలు ఆన్లైన్లో ఏదైనా కావాలి, దానికి సంబంధించిన షార్ట్ నోట్స్ కావాలి, సపోర్ట్ కావాలంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి. 3, ఇది సిలబస్ బుక్. ఓకే, ఇది జిఎస్ అంటే జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ అంటే మనకి ఐఏఎస్ ఎగ్జామ్, యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్లో 3 స్టేజెస్లో పరీక్ష ఉంటుంది, 3 స్టేజెస్లో పరీక్ష ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, ఇంటర్వ్యూకి కూడా జనరల్ స్టడీస్ అనే టాపిక్ ఉంటుంది. న్యూస్ పేపర్తో పాటు రకరకాల సబ్జెక్టులు చదువుకోవాలి. ఆ సబ్జెక్టులు ఏంటంటే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ. ఐఎమ్ రిపీటింగ్, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కామన్ సబ్జెక్టులు. ఇవి కాక మెయిన్స్కి ఎథిక్స్ అంటే నైతిక విలువలు అనే సబ్జెక్టు, ఎస్సే రైటింగ్, వ్యాస రచన. అంటే చాలామంది ఇప్పుడు నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఒక చిన్న లెటర్ కూడా రాయలేకపోతున్నారు, ఇంజనీరింగ్ చదువు అనేది క్రిమినల్ వేస్ట్ అని. విన్నారా, ఎవరైనా చూసారా? నిన్న బాగా ట్రెండ్ అయింది అది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒక పారాగ్రాఫ్ కూడా కూర్చుని వాళ్ళు రాయట్లేదు. నేనంటాను, ఇంజనీరింగ్ చదివే వాళ్ళు 70% మంది సివిల్స్ రాస్తున్నారు. వాళ్ళకి వ్యాస రచన అంటే ప్రాపర్ స్క్రిప్ట్ రైటింగ్, ఎస్సే రైటింగ్ అనేది లేదు, కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. మామూలుగా చాలా మంది అడుగుతారు అసలు ఐఏఎస్ కోచింగ్ అవసరమా అని. నేను కోచింగ్ లేకుండానే పాస్ అయ్యాను. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మినిమం చదువు అనేది లేకుండా ఉంటుంది. అండ్ రెండోది, చాలామంది చదివే విధానం పాత కూడా తెలియకుండా చదివేస్తున్నారు. దానికోసం కొంచెం గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, దానికి బుక్ పట్టుకోండి. ఇది జిఎస్ సిలబస్. మీకు ఈ సిలబస్ పూర్తి స్థాయిలో ఈ అనాలిసిస్ కావాలి అంటే ఇది పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ సిలబస్ కూడా సేమ్ అదే నెంబర్కి 9966436875
కాల్ చేస్తే పంపిస్తారు మీకు ఆప్షనల్ సిలబస్ అనాలిసిస్. ఒట్టి సిలబసే కాదు దీనిలో, ఏ పుస్తకాలు చదవాలి అన్ని అనాలిసిస్ దీనిలో ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ న్యూస్ పేపర్తో స్టార్ట్ చేయటం, తర్వాత ఎన్సీఆర్టీ బుక్స్ చదవటం, అక్కడి నుంచి సిలబస్ని పక్కన పెట్టుకుని సిలబస్ అనాలిసిస్ చేయటం, వీటితో పాటు రైటింగ్ ప్రాక్టీస్, ఖచ్చితంగా రైటింగ్ ప్రాక్టీస్ ఉండాలి. అంటే మనం ఏం చదివామో అది మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి, మనం ఏం చదివామో అది మనం రాయగలగాలి, దాన్నే రైటింగ్ ప్రాక్టీస్ అంటారు. అలానే ఒక 6 నెలలు చదివిన తర్వాత ఓల్డ్ క్వశ్చన్ పేపర్ బుక్స్ కొనుక్కోవాలి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కొనుక్కోవాలి, లేదా యూపీఎస్సి వెబ్సైట్లో యూపీఎస్సి ప్రీవియస్ ఫిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్, మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ వెబ్సైట్లో ఉంటాయి. అవి తీసుకుని ఏ క్వశ్చన్ ఎలా అడిగారో క్వశ్చన్ అనలైజ్ చేయాలి, దాన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయకూడదు. దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటారు. క్వశ్చన్ నేర్చుకుని దాన్ని ప్రాక్టీస్ చేసి దాని వెనకాల నుంచి వెళ్ళాలన్నమాట. వి కాల్ ఇట్ యాజ్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. దాన్ని ఫాలో అవ్వాలి. ఇలా చేసిన తర్వాత అప్పుడు ప్రాపర్గా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదవాలి. ఓకే, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బిపిన్ చంద్ర ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ అనేది ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్. మన ఫ్రీడమ్ స్ట్రగుల్ చదవడానికి, అంటే మన ఫ్రీడమ్ ఫైట్ గురించి తెలుసుకోవడానికి ఎన్సీఆర్టీ మోడర్న్ ఇండియాతో పాటు ఎన్సీఆర్టీ పుస్తకం ఆల్రెడీ చదివేసి ఉన్నాక అప్పుడు నెక్స్ట్ లెవెల్లో బిపిన్ చంద్ర పుస్తకం చదువుకోవాలి, ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. అలానే బేసిక్ పాలిటీ ఎన్సీఆర్టీ చదివిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో డిడి బసు, సుభాష్ కశ్యప్ అవర్ పార్లమెంట్ కానీ, డిడి బసు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ చదువుకోవాలి. అట్లా ప్రతి దానికి ప్రాపర్గా చదువుకోవాలి. అప్పుడు ఎగ్జామ్ రాసే విషయం గురించి ఆలోచించాలి. కానీ చాలా మంది ఏం చేస్తారు తెలుసా, చాలా మంది ముందు సరదాగా ఎగ్జామ్ రాస్తారు, 2 నెలలు చదివి పరీక్షకి వెళ్ళిపోతారు. అంత సరదాగా 2 నెలలు చదివి పరీక్షకి వెళ్ళిపోయి ఫిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ పాస్ అయ్యే లాంటి పరీక్ష కాదు యూపీఎస్సి. బాగా గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సి పరీక్షలో 3 అంచెల వడపోత వ్యవస్థ ఉంటుంది. 3 లేయర్డ్ ఫిల్టరింగ్ కాన్సెప్ట్, 3 లేయర్డ్ ఫిల్టరింగ్ స్ట్రక్చర్. మూడంచెల వడపోత వ్యవస్థ అంటే 3 అంచెల్లో వడపోత చేస్తారు. 3 లేయర్డ్ ఫిల్టర్, 3 లేయర్ ఫిల్టర్, మూడంచెల వడపోత వ్యవస్థ. అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ 6-7 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 13,000 మంది మెయిన్స్కి వెళ్తారు ప్రిలిమ్స్ రాస్తే. అట్నుంచి 2,500 మంది ఇంటర్వ్యూకి వెళ్తారు. ఫైనల్ సెలక్షన్లో దగ్గర 1000 పోస్టులు ఉంటాయి. ఓకే, ఫైనల్ సెలక్షన్లో దగ్గర 1000 పోస్టులు ఉంటాయి. అంటే అక్కడ అర్థం ఏంటి, 3 లేయర్డ్ అప్రోచ్. 5-6 లక్షల మంది దగ్గర నుంచి 1000 మందికి వస్తుంది ఫిల్టరింగ్ 1 ఇయర్లో. నువ్వు ఏ లెవెల్లో పడిపోయినట్టే. స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ తెలుసు కదా, పాము నోట్లో కనుక మనం తలకాయ పెడితే మళ్ళీ కిందకు వచ్చేస్తాం. ఇంటర్వ్యూ దాకా వెళ్ళి 2 మార్కులతో పోయినా మళ్ళీ ఫస్ట్ నుంచి రాయాలి. నేను ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను, మళ్ళీ నాకు ఇంటర్వ్యూ పెట్టనంటే కుదరదు. మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి రాయాలి నెక్స్ట్ ఇయర్. అది కూడా 4 రోజుల్లో మళ్ళీ ప్రిలిమ్స్ వచ్చేస్తుంది. ఆ లెవెల్లో ఈ ఎగ్జామ్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. సివిల్స్ ఎగ్జామ్ 3 స్థాయిలో ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్లో పాస్ అయితే మెయిన్స్కి వెళ్తారు, మెయిన్స్లో పాస్ అయితే ఇంటర్వ్యూకి వెళ్తారు, ఇంటర్వ్యూలో పాస్ అయితే పోస్ట్ వస్తుంది. ఏ లెవెల్లో పోయినా మళ్ళీ ఫస్ట్ నుంచి రాయాలి. ఓకే, కాబట్టి ఏదో 2 నెలలు సరదాగా చూద్దాం అనే ఎగ్జామ్ కాదు ఇది. ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ స్టెప్ 1 న్యూస్ పేపర్ రీడింగ్, స్టెప్ 2 ఎన్సీఆర్టీ బుక్స్, అదే టైంలో సిలబస్ అనాలిసిస్, అక్కడి నుంచి స్టాండర్డ్ బుక్స్, అక్కడి నుంచి ఓల్డ్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ అన్ని ప్రాక్టీస్ చేసి ఒక 100 టెస్ట్ సిరీస్లు రాసి అప్పుడు రియల్ ఎగ్జామ్కి వెళ్ళాలి.
అప్పటిదాకా వెళ్ళారో గోతులో పడిపోయినట్టే. సరదాగా చూసి వద్దామని వెళ్ళి ఎవరు కూడా ఈరోజు సరదాగా వెళ్దాం ఎగ్జామ్ పూర్తి అప్లై చేసి అనుకున్న వాళ్ళు ఎవరు కూడా సివిల్స్ పాస్ అవ్వాలా. ప్రాపర్ ప్రిపరేషన్తోనే వెళ్ళాలి. ఈ ప్రిపరేషన్కి ఎంత టైం పట్టుద్ది? దాదాపు సంవత్సరంన్నర నుంచి 2 ఏళ్ళు పట్టుద్ది ప్రాపర్గా చదవాలంటే. రోజుకి ఎన్ని గంటలు చదవాలి? చాలా మంది అంటారు నేను సివిల్స్కి రోజు అంతా చదివేశానని. అసలు చదువు అంటే ఏంటి? ఇదే పెద్ద క్వశ్చన్. చాలా మంది అనుకుంటారు తలుపేసుకుని రూమ్ లో కూర్చుని పుస్తకాలు బట్టి పడితే చదువు అని. ఇప్పుడు నేను చెప్పాను క్లాస్లో, లోకమాన్య తిలక్ అవార్డు ఎవరికి వచ్చింది? ఇది కూడా చదివే. క్లాస్లో మీరు విన్నారు, ఇది అజిత్ దోవల్ గారికి వచ్చింది. ఇది కూడా చదివే. సో క్లాస్లో వినటం, ఫ్రెండ్స్తో డిస్కస్ చేయటం, రేడియోలో టెలివిజన్లో డిబేట్స్ వినటం, మంచి మంచి ఆర్టికల్స్ చదవటం, న్యూస్ పేపర్స్ చదవటం, మనలో మనం రివిజన్ చేసుకోవటం, ఇవన్నీ కలిపితే దాన్ని చదువు అంటారు. చాలా మంది చదువు అంటే పుస్తకాలు డోరేసి పుస్తకాలు బట్టి బట్టి చదువు అనుకుంటారు. కాదు, మనలో మనం రివిజన్ చేసి రీథింక్ చేసిన చదివే. ఫ్రెండ్స్తో ఆ టాపిక్ కూర్చుని 4 గ్రూప్ డిస్కషన్ చేసినా చదివే. క్లాస్లో విని నేర్చుకున్నా చదివే. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసినా చదివే. ఇవన్నీ కలిపి రోజుకి 10 నుంచి 12 గంటలు చేయాలి. అన్ని కలిపి. ఓకే. సో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ చాలా అవసరం. అంటే రోజు చాలా వరకు ఒకే విధమైన ప్రణాళిక ఉండాలి. అంతేకాని 4 రోజులు బాగా చదివి మళ్ళీ 10 రోజులు బ్రేక్ తీసుకుని మళ్ళీ 4 days బాగా చదివితే 10 ఏళ్ళైనా అది అవ్వదు ఎప్పటికీ. అలా కాకుండా రోజుకి యావరేజ్న ఒకరోజు 7 గంటలు చదవచ్చు, ఒకరోజు 10 గంటలు చదవచ్చు. యావరేజ్న చదువుకుంటూ వెళ్ళి బాగా ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ని అవగాహన చేసుకుంటే 2-3 ఏళ్ళలో పాస్ అవుతారు. ఓకే. అండ్ నెక్స్ట్ డౌట్ చాలా మందికి, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటే ఓన్లీ ఇంటెలెక్చువల్స్ పాస్ అవుతారని. చాలా తప్పది. బాగా తెలియగల వాళ్ళు, చాలా మేధావులే పాస్ అవుతారనేది అబద్ధం. యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉండాలి, కష్టపడే మనస్తత్వం ఉండాలి, ఫోకస్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. ప్రయారిటీస్ మనకి సివిల్స్ మీదే ఉండాలి. మిగతా పక్కన పెడితే పాస్ అవుతారు. లేదు నేను రోజుకు ఒక నైట్ కూర్చుని ఇంటర్నెట్లో ల్యాప్టాప్ పెట్టుకుని రోజుకో సినిమా ఖచ్చితంగా చూస్తా, పొద్దునే గంట సేపు ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడాల్సిందే, సాయంత్రం షికార్కి వెళ్ళాల్సిందే అంటే కష్టం. మీకు ఇప్పుడు 2 టైం టేబుల్స్ చెప్తా. ఒక అబ్బాయి ఉన్నాడు, పొద్దున్నే 6:30 లేస్తాడు, లేచాక 2 hours న్యూస్ పేపర్ చదువుతాడు, ఒక 1/2 hour బ్రేక్ తీసుకుని బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, 4 hours క్లాస్ వింటాడు, మధ్యాహ్నం లంచ్ అయిపోయాక 1 hour రెస్ట్ తీసుకుని మళ్ళీ 3 hours చదువుకుంటాడు, ఈవినింగ్ 5:30కి ఒక 1/2 hour బ్రేక్ తీసుకుంటాడు, మళ్ళీ నైట్ 10 వరకు చదువుకుని పడుకుంటాడు. అబ్బాయి ఎఫెక్టివ్గా 10 గంటలు చదువుతున్నాడు. ఇంకొక అబ్బాయి ఉంటాడు, సేమ్ 7 గంటలు లెగుస్తాడు, ఒక అరగంట పేపర్ చదువుతాడు, బయటకు వస్తాడు, ఒక 2 hours ఫ్రెండ్స్ స్పెండ్ చేస్తాడు, తర్వాత ఒక 3 hours క్లాస్కి వెళ్తాడు, మధ్యాహ్నం భోజనం చేశాక ఇప్పుడే లెగుద్దామని పడుకుంటాడు, 5ంటికి లెగిసి మళ్ళీ టీకి వెళ్ళి 1 గంట మాట్లాడతాడు, 6ంటికి వచ్చి బుక్స్ తీసి 8ంటితో చదువుతాడు, డిన్నర్ తిన్నాక ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు చదువుకుందామని, ఒక సినిమా చూస్తాడు, పడుకుంటాడు. ఈ అబ్బాయి ఎఫెక్టివ్గా 4-5 గంటలు చదువుతాడు. మరి ఎవరు పాస్ అవుతారు? ఇద్దరు సివిల్స్ ప్రిపరేషన్లోనే ఉంటారు. ఇద్దరు సివిల్స్ ప్రిపరేషన్లో ఉంటారు, కానీ ఎవరు పాస్ అవుతారు? ఎవరైతే ఎఫెక్టివ్గా దాని మీద టైం పెట్టారో వాళ్ళు పాస్ అవుతారు. సోషల్ మీడియా కొంతవరకే వాడాలి. మనకి మంచి ఇన్ఫర్మేషన్ వస్తే సోషల్ మీడియాలో ఒకసారి ఇన్స్టాగ్రామ్ లాంటిది ఓపెన్ చేసామంటే చెత్త అంతా చదువుతూ ఒక 2-3 hours అలా వెళ్ళిపోతూ ఉంటుంది. చూస్తే టైం అంతా అయిపోయి ఉంటుంది, మైండ్ కూడా డిస్టర్బ్ అయిపోద్ది. సోషల్ మీడియాలో మనం ఓవర్గా ఇంటెలిజ్ అవటం వల్ల టైం వేస్ట్ అవటమే కాదు, మైండ్ ఫోకస్ తగ్గుతుంది. మైండ్లో గుర్తుండాల్సినవి గుర్తుండకుండా చెత్త అంతా వెళ్ళిపోద్ది, మైండ్లో గుర్తుండవు వేరేవి. అంటే అనవసరమైనంత డంప్ చేస్తాం అన్నమాట. అవన్నీ పక్కన పెట్టి ప్రాపర్గా ప్రిపరేషన్ మొదలెడితే సివిల్స్ సాధ్యమే. అండ్ సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయొచ్చు. Group 1 కావచ్చు, Group 2 కావచ్చు. ఇంజనీరింగ్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉన్న IAS ఎగ్జామ్ కావచ్చు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ దాని మీద ఇష్టం ఉన్న వాళ్ళు డిఫరెంట్ ఆప్షన్స్ తీసుకుని GS సేమ్ కావచ్చు. ఇలా ప్రాపర్గా ప్రిపేర్ అవుతే మన మైండ్ పెరుగుద్ది, నాలెడ్జ్ పెరుగుద్ది. ఒకవేళ సివిల్స్ మొత్తం చదివాము, చివరి దాకా వచ్చి ఫెయిల్ అయిపోయాము,
ఈ నాలెడ్జ్ జీవితంలో ఏ రంగంలోకి వెళ్ళినా ఉపయోగపడుతుంది. ఈ కష్టం, ఈ కన్సిస్టెన్సీ అలవాటు అయితే, ఈ ధైర్యం కానీ, ఈ పట్టుదల కానీ ఇవన్నీ అలవాటు అవుతే నెక్స్ట్ లెవెల్లో, నెక్స్ట్ స్థాయిలో సెటిల్ అవుతారు లైఫ్లో. అదే నాన్ సీరియస్గా తీసుకుని టైం వేస్ట్ చేశారనుకోండి పోద్దు. ఇక్కడికి వచ్చాక, ఈ ఫీల్డ్కి వచ్చాక మిగతా అన్ని పక్కన పెట్టి చదువుకోవాలి. ఆ ఓపిక ఎప్పటికీ అవసరం. ఈ రోజు కూడా నేను కూడా రోజుకి 10-15 గంటలు పని చేయాల్సిందే, చేయకుండా చదవాల్సిందే. నేను కూడా, నాకు కూడా రోజు కొత్తగానే ఉంటుంది. మీరు అనుకోవచ్చు వాళ్ళతో మేడం అన్ని ముందే చదివేసింది కదా, ఇన్నాళ్ళ నుంచి వీడియోలు చెప్తుంది కదా, ఆమెకు అంతా వచ్చు, ఈరోజు చదవాల్సిన అవసరం లేదని. కానీ ఈరోజు నేను అన్ని కొత్తగా నేర్చుకోవాల్సిందే. రీజన్ చెప్పండి. ఈరోజు నేను అన్ని కొత్తగా నేర్చుకోవాల్సిందే. కారణం ఏంటి? కారణం ఏంటంటే న్యూస్ అనేవి రోజు కొత్తగా మారుతూనే ఉంటాయి కదా. న్యూస్ అనేవి రోజు కొత్తగా మారుతూనే ఉంటాయి కదా, అలా అన్నమాట. సో కాబట్టి మీరు కూడా సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఓన్లీ కోచింగ్ తీసుకుంటేనే సివిల్స్ పాస్ అవుతారని చెప్పను, కానీ కోచింగ్ ఉంటే కాస్త భయం, ఒక పద్ధతి ఉంటుంది అంతే. ఓకే, కేవలం కోచింగ్ జాయిన్ అయితే పాస్ అయితే అందరూ వచ్చి కోచింగ్ జాయిన్ చేస్తారు పేరెంట్స్, ఏం లేదు. కోచింగ్ అనేది ఒక సపోర్ట్ సిస్టమ్. ఆ సపోర్ట్ సిస్టంలో మీరు బెటర్గా పర్ఫామ్ చేస్తారు, అది ఓకేనా. సో డిసైడ్ యువర్ సెల్ఫ్, మీరు ఏ విధంగా చేయాలనుకుంటున్నారో. కానీ చెప్పాను కదా, స్టెప్ 1 న్యూస్ పేపర్స్, స్టెప్ 2 ఎన్సీఆర్టీ బుక్స్, స్టెప్ ప్యారలల్లీ సిలబస్ అనాలిసిస్, స్టెప్ 3 స్టాండర్డ్ బుక్స్, స్టెప్ 4 ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. ఈ 4 స్టెప్పులు చేసిన తర్వాతే టెస్ట్ సిరీస్లు రాసిన తర్వాత, ఒక 100 మాక్ టెస్ట్ రాసిన తర్వాత 5వ టెస్ట్ అప్పుడు ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం విషయం ఆలోచించాలి. ఈ లోపు తొందరపడి చేశారో మళ్ళా ఆ అటెంప్ట్ పోయి మళ్ళీ ఇంకో అటెంప్ట్ చేయాల్సిన పరిస్థితి. అలానే ఒక ఆప్షన్ సబ్జెక్ట్ చూజ్ చేసుకోవాలి. సివిల్స్ ప్రిపేర్ అవ్వాలంటే మనం ఒక స్పెషలైజేషన్ సబ్జెక్ట్ చూజ్ చేసుకోవాలి. నేను పొలిటికల్ సైన్స్ చూజ్ చేసుకున్నా, పిఎస్ఐఆర్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ నా ఫేవరెట్ కాబట్టి. ఓకే, ఇక్కడ కూడా నేను మోస్ట్లీ అదే టీచ్ చేస్తాను. మీకు నచ్చితే పిఎస్ఐఆర్ తీసుకోవచ్చు, నచ్చకపోతే మీకు నచ్చిన సబ్జెక్ట్ తీసుకోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆల్.